ఉజ్జయిని మహాకాళేశ్వరుడికి వలె భస్మాభిషేకం జరిగేటటువంటి దేవాలయం ఈ యొక్క మహాకాళేశ్వర దేవాలయం మన గోదావరి జిల్లాలో రాజమండ్రిలో ఉంది. భక్తి వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం ఈ మూడు కూడా కలగలిసిన ప్రాంతమే ఈ యొక్క మహాకాళేశ్వర దేవాలయం ఉన్నటువంటి గోదావరి తీరం. గోదావరి తీరంలోని రాజమండ్రి రైల్వే స్టేషన్కి కేవలం 1/2 కిలోమీటర్ల దూరంలోనే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ యొక్క మహాకాళేశ్వర దేవాలయం. లోపలికి కూడా వెళ్ళి చూద్దాం ఇప్పుడు. త్రినేత్రుడు, నీలకంఠుడు, మృత్యుంజయుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు దివ్యమంగళ స్వరూపాన్ని చూసిన తర్వాత ఒక్కసారి మనం దేవాలయం అంతా పరిశీలిద్దాం. ఈ దేవాలయం చుట్టూ మండపంలో మన ఆధ్యాత్మిక గురువులు, ఋషులు, అట్లాగే అనేక దేవీ దేవతల విగ్రహాలు కూడా మనకి ఇక్కడ ఏర్పాటు చేశారు. అట్లాగే ఈ దేవాలయం వెనక వైపు వస్తే మనకి దీపపు స్తంభాలు ఉన్నాయండి. ఇక్కడ ఈ దీపపు స్తంభాల్లో 27 నక్షత్రాలకి కూడా 4 పాదాలు చొప్పున ఒక్కో దీపపు స్తంభానికి 108 దీపాలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి స్తంభాలని మనం డాకూర్ ద్వారక గుజరాత్లోని, అట్లాగే ఉజ్జయినిలోని దేవాలయాల్లో కూడా మనం చూస్తుంటాం. ఇక మధ్యాహ్నం 1 గంట నుంచి 4:30 వరకు కూడా ఈ దేవాలయం దర్శన విరామ సమయం. ఇక ఐశ్వర్యానికి గుర్తుగా ఉన్నటువంటి గజరాజుల్ని మనం ముందు గాలిగోపురం దగ్గర చూసాం, ఇప్పుడు కూడా చూస్తుంటాం. దానికి కారణం ఏంటంటే మరణానంతరం ముక్తినిచ్చే ఈశ్వరుడు భూమిపై ఉన్నప్పుడు ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వగలడని చెప్పడం కోసమే ఈ యొక్క ఏనుగులను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక ఈ దేవాలయం యొక్క విశిష్టత ఏంటంటే 4 ప్రక్కల 4 ద్వారాలు ఉంటాయి, 4 ధ్వజస్తంభాలు ఉంటాయి, 4 నందులు కూడా ఈ 4 వైపులా ఉంటాయి. మొత్తానికి మంచి అనుభూతి అయితే కలుగుతుంది దేవాలయంకి వచ్చిన వాళ్ళందరికీ కూడా. మీరు కూడా ఎప్పుడైనా సరే రాజమండ్రి వస్తే రాజమండ్రి రైల్వే స్టేషన్కి కేవలం 1/2 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మహాకాళేశ్వర దేవాలయం.